ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మనందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నాను నేను నమ్ముతాను. ప్రభువులో ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనతో ఒక ధన్యకరమైన సమయం గడపడానికి మరొకసారి మనందరిని ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సంధ్యవేళ మరొకసారి నాయన మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మీ సన్నిధిలో మేము గడిపేటువంటి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోండి. వాక్య ధ్యానంలో అయితేనేమి, నాయన ఆరాధనలో అయితేనేమి, ఆఖరి ప్రార్థన వరకు తోడని నడిపించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మాతో మాట్లాడదలిచిన మీ మాటలు సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని, మా హృదయాంతరంగంలో ఒక నేను పని జరిగించగలిగినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి విత్తనాన్ని మా హృదయాలు మన్ని విత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ దగ్గర రక్షణ స్థలం కప్పు చెప్పుకుంటూ ఏస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 10 నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. ఎంతమంది నమ్ముతున్నారో ఆయన కృప నిరంతరం నిలిచినదిగా ఉంది. హల్లెలూయా. ఆయన కృప ఆకాశ మహాకాశం పట్టజాలతో విస్తారంగా మన జీవితంలో ఆయన కృప ఉందని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుని స్తుతిస్తూ పాడదాం. నీ కృప లేకపోతే నేను లేనయ్యా. నేను జీవించినది నీ కృప, నన్ను ఎదిగించినది నీ కృప, నన్ను హెచ్చించినది నీ కృప, నన్ను నడిపిస్తున్నది నీ కృప. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. విశ్వాసంతో పాడదాం. హృదయపూర్వకంగా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించి కనపడతాం. పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే అసలు లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లే
నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. అందరు చెప్దామా? నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదిగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. 10 నిమిషాలు ప్రభు యొక్క కృపను ధ్యానించండి. ఆయన కృప మన జీవితంలో హెచ్చుగా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడంట. మనం నిలబెడుతున్నది ఆయన కృప, మనల్ని నడిపిస్తున్నది ఆయన కృప, మనల్ని రక్షించుకున్నది ఆయన కృప. అర్హత లేని మన జీవితంలో ఆయన కృప ద్వారా ఆయన చేసిన మేలులు ఎన్నో. వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? నేను చెప్పుటకు నాకేమీ లేదయ్యా, సామర్థ్యం అనటకు నాలో ఏ సామర్థ్యం లేదయ్యా, నాలో ఏ మంచితనము లేదు. కానీ మీ ఉచితమైన కృప ద్వారా మీ మంచితనాన్ని నా కొరకు మీరు కురిపించారు. మీ జాలిగల హృదయాన్ని నా కొరకు మీరు దయచేశారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రభుని స్తుతిస్తూ మాట చెప్పగలరా? నే జీవించున్నది నీ కృప, ఎదిగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదిగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. మా జీవములకు ఆధారం నీవే ప్రభువా. కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడిగా నీ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా జీవితంలో మీ కృప ద్వారా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, దీవెనలను బట్టి మీకు హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మా ఇళ్ళ శాశ్వతను కృపను కనపరుస్తూ నిత్యము విడువక ఎడబాయక నడిపిస్తున్న మా దేవునికి ఏమి ఇవ్వలేని వారుగా, మీ కృపకు పాత్రులముగా మీరు మమ్మల్ని ఎంచినందుకు మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మా ఈ స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుని కృప మన జీవితంలో హెచ్చుగా ఉన్నదంట. 117వ కీర్తనలో మాట ఉంటుంది. కీర్తన చిన్నది అయినప్పటికీ కూడా అందులో ఒక గొప్ప మాటను దేవుడు రాయించి ఉంచాడు. ఆయన కృప మన జీవితంలో హెచ్చుగా ఉందంట. ఆయన విశ్వాసత మన జీవితంలో తరతరములో ఉంటుందంట. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. ఈరోజు ఒక మాట అర్థం చేసుకోండి. నేను ఒక వచనం పాడలేదు. ఒంటరిగా ఏడిచినప్పుడు నన్ను ఓదార్చింది నీ కృప, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, కానీ బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచిన వారు ఎవరు లేరు, కానీ నీ కృప ఆ పని నా కొరకు చేసింది అని చెప్తున్నాడు. మరి కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు ఈ పాటని.
అయితే ఒకటి మన పరిస్థితుల్లో ఆయన కృప కంటే కూడా ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే నిర్మూలం అవ్వకుండా ఆయన దయను పొందగలుగుతున్నామంటే ఆయన కృప చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఈరోజు మన ఆత్మను గురించి మనం మాట్లాడుకోవాలి. ఆత్మకు దేవుడు అనుగ్రహించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని స్తుతించే బద్ధులమై ఉన్నాం. పరిస్థితులను బట్టి మన బలహీనతలో ఆయన కృప మనకు చాలిందిగా ఉంది. మన బలహీనతలో మనం బలపరుచుటకు ఆయన కృప మనకు చాలిందిగా ఉంది. ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఓదారుస్తుంది, కన్నీరు తురుస్తుంది. కరెక్టే. బట్ డోంట్ గెట్ మోర్ ఎమోషనల్గా అయిపోవద్దు. దేవుని కృపను అర్థం చేసుకొని ఆయన కృపలో ఆనందించడం నేర్చుకుంటే పరిస్థితులు ఎలాంటివైనా కూడా ఆ కృపను మీరు అనుభవిస్తుండగా ఆ కృపను బట్టి ప్రతి పరిస్థితిని అధిగమించగలిగిన సహాయాన్ని దేవుడే ఇస్తాడనే విషయాన్ని అర్థం చేసుకుందాం. కానీ ఓన్లీ పరిస్థితుల్లో మాత్రమే ఈ కృపను వినియోగించుకోవాలని అనుకుంటే అది ఎలా ఉంటుందంటే ప్రభు దగ్గర అవసరాన్ని బట్టి నాకు కృప అన్నట్టుగా ఉంటుంది. కృపలో ఆనందిస్తూ కృపలో మీరు వర్ధిల్లుతూ ఉంటే, ప్రతిరోజు అనుగ్రహించే కృపలో మీరు వర్ధిల్లుతూ ఉంటే, కృపను సరిగ్గా సద్వినియోగపరచుకోగలిగితే, కృపలో మీరు ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నట్లయితే పరిస్థితులు వచ్చినప్పుడు కృపను వినియోగించడం చాలా ఈజీ. దానికి సపరేట్గా మీరు కృప అడగాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను నమ్ముతున్నాను. రైట్? అటువంటి స్తుతిని, ఆరాధనని కృపను అర్థం చేసుకున్న వారుగా కృపామయుడైన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి దేవుడు మీకు అందరికీ కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం ఈ విధంగా సాయంత్రము మనము ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మనం కలుసుకుంటున్నాము. ఇది మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. యూట్యూబ్లో ఈ మెసేజ్ అందుబాటులో ఉంటాయి. మీరు తర్వాత చూడొచ్చు. ఆదివారం ఉదయాన్నే మా ఆరాధనకి వెళ్ళొచ్చామండి. సాయంత్రం మాకు సమయం లేదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు సమయాన్ని దేవునితో వెచ్చించాలనుకున్నవారు ఖచ్చితంగా మీరు ఇందులో పాల్గొనొచ్చని మీరు దీనిలో వీక్షించి ఆత్మీయంగా మీరు బలపరచబడగలరని మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతి బుధవారం కూడా వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రీమియర్ జరుగుతుంది. తర్వాత బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు ప్రస్తుతానికి లేవియాకాండం చదువుతున్నాము. దేవుని వాక్యాన్ని మీకు అర్థమయ్యే రీతిలో మరి మీకు డౌట్ లేకుండా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే రీతిలో నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ను మీరు ఫాలో చేయాలనుకుంటే ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటలకు తెలుగులో, ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ఇంగ్లీష్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ మీకు అందుబాటులో ఉంది. మీరు వాటిని వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. నేను చెప్తున్నది కేవలం మీకు రెఫరెన్స్గానే మాత్రమే ఉండాలి. మీరు కూడా వాక్యాన్ని చదవాలి. డౌట్ వస్తే ఈ రెఫరెన్స్ మీరు వాడుకోవచ్చు. తద్వారా మీరు వాక్యాన్ని చదివే విషయంలో ఆసక్తి మీరు కనపరచాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతి రోజు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు డైలీ డివోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మీ పర్సనల్ టైం మీరు దేవునికి ఇవ్వండి. తర్వాత ఒక డివోషనల్ కూడా మీరు చదవాలని ఆసక్తి కలిగి ఉంటే అది కూడా ఒక బైబిల్ స్టడీ లాగా మీకు అందుబాటులో ఉంది కనుక ప్రతిరోజు కూడా ఒక డివోషనల్ కంటెంట్ చదవడం మర్చిపోద్దు. కంటెంట్ చదివిన తర్వాత డివోషనల్ ప్రేయర్కి సంబంధించిన పోస్టర్ కూడా ఉంటుంది. ఆ పోస్టర్లో ఉన్న ప్రేయర్ మీరు ప్రేయర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని మీరు ఫాలో చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ మీకు దీవెనకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా వీటిని షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయో మీరు నా నంబర్కి మీరు సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి, మీతో మాట్లాడడానికి, మరి మీకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైన సహాయం మీకు కావాలన్నా మరి నేను చేయడానికి సిద్ధపడుతున్నాను కనుక మీరు నన్ను సంప్రదించవచ్చని మీకు మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలో మనం వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ మనకు బోధించేవారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాకపోవచ్చు. కానీ కొంచెం పాజ్ ఇచ్చి ఎక్కడెక్కడ మీరు నేర్చుకోగలరో, ఎక్కడెక్కడ ఏ విషయాలు పరిశుద్ధాత్మ మీకు నేర్పించాలని ఆశపడుతున్నారో ఒక స్టూడెంట్గా మీరు నేర్చుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు మీకు అనేక విషయాలు నేర్పిస్తారని మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఒక వాక్యం చదివి ముందుకు వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుదాం.
మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రమునకు లోనైన వారు ఎవరు? ధర్మశాస్త్రమునకు లోన్ కాని వారెవరు? 2 రకాల ప్రజలు ఇక్కడ మనకు కనపడతారు. ఓకే. ఎవరు ధర్మశాస్త్రానికి లోనైన వారంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధర్మశాస్త్రానికి కింద ఉన్నారని, అంటే ధర్మశాస్త్రము బట్టి నడుచుకునేవారు ధర్మశాస్త్రానికి వారు లోబడి ఉన్నారని అర్థం. ఓకే. వారు ధర్మశాస్త్రంకు లోనైన వారు అని చెప్పొచ్చు. అయితే కృప ద్వారా నడిపించబడుతున్నవారు, అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు, వారు ధర్మశాస్త్రం కాడ కింద వారు లేరు, కానీ వారు కృప అనేటువంటి ఉచితమైనటువంటి ఒక ఆధిక్యత కింద వాళ్ళు ఉన్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి ఎటువంటి అవకాశం లేదు అని కూడా మనం చూస్తాం. ఓకే. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాటలతో నేను ప్రారంభిస్తున్నానంటే, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం జరగదు. ధర్మశాస్త్రం వద్దు అని చెప్పడానికి లేదు. ధర్మశాస్త్రానికి లోన్ అయిపోకుండా ఉండటానికి, అంటే అదేదో ఒక ఆచారము లేకపోతే ఒక పద్ధతి అనే కాదు, కానీ ధర్మశాస్త్రంని అనుసరించి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మనలను నడిపించాలని ఆశపడుతున్నాడు. తన ఆత్మ ద్వారా మనకు నీతిమత్వము కలిగినటువంటి ఒక హోదాను దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఒక ఉద్దేశం ఏంటి, ఆల్రెడీ మీతో మాట్లాడాను. ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయింది అని కూడా మీతో మాట్లాడాను. అయితే ధర్మశాస్త్రం ఏమి చేస్తుంది అని కూడా మీతో మాట్లాడాను. ఇప్పుడు ఇంకో మాట మీకు తెలియజేస్తున్నాను. అసలు ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి మనకు అర్థమైతే, మనం ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా అనేది మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనుకున్న వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారు, కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవానికి వస్తారు. అయితే ధర్మశాస్త్రము కాకుండా వేరొక పద్ధతి కూడా ఉంది మనం నీతిమంతులుగా తీర్చబడడానికి. అది ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి అనుభవం. ఇది ఎవరికి వస్తుందంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన చేసినటువంటి బలియాగం పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ ఫినిష్డ్ వర్క్, ఆయన చేసినటువంటి సంపూర్ణమైన ఆ బలియాగంలో గురించిన అవగాహన ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఆయన విశ్వసించడాన్ని బట్టి దేవుని పిల్లలుగా ఎవరైతే మార్చబడ్డారో, దేవుని ఆత్మ వారిని నడిపించేటువంటి అనుభవాన్ని బట్టి వారు దేవుని కుమారులని, దేవుని కుమార్తెలని పిలువబడతారు. అలా పిలువబడినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించాల్సిన అవసరం లేదు. వారు కృపను బట్టి వారు ధైర్యంగా, స్వచ్ఛందంగా, స్వాతంత్రంగా జీవిస్తారు అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న మాటను అర్థం చేసుకుందాం. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే అక్కడ 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. అంటే దేవుడు తన ప్రజలైన వారితో ఒక నిబంధన చేశాడు. దేవుడు వారికి ఒక కనాను అనేటువంటి ఒక వాగ్దాన భూమిని వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వారు దాన్ని స్వతంత్రించుకుని అక్కడ దాన్ని పరిపాలించి అందులో అభివృద్ధి చెందటానికి, దాన్ని వారు స్వాస్థ్యంగా కలిగి ఉండటానికి దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోగలిగినప్పుడు, మీరు నా దృష్టిలో నిందారహితులుగా జీవించగలిగినప్పుడు, నేను మీ పితరులతో వాగ్దానం చేసినటువంటి నిబంధనకు సాదృశ్యమైనటువంటి నిబంధన గుర్తుగా వారికి ఇస్తానన్నటువంటి ఆ స్వాస్థ్యమైనటువంటి కానాను దేశాన్ని వారికి ఇస్తాను. అక్కడ వారు వెళ్ళి సౌఖ్యంగా అభివృద్ధి చెందుతూ అక్కడ జీవిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మోషే రెండవసారి, ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశిస్తున్నాడు అని అర్థం. దేవుని ఆజ్ఞల యొక్క సారాంశం ఏంటి అని అంటే, దేవుని ఆజ్ఞల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు కోరుకుంటున్న విధంగా మనం జీవించాలని. అందుకొరకు ఆయన ఒక నియమావళిని మన కొరకు నియమించాడు. ఒక నియమావళి లేకపోతే, ఇప్పుడు రోడ్లో మీరు వెళ్తున్నారు, రోడ్లో వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాఫిక్ రూల్స్ మీకు తెలిస్తే రోడ్‌లో మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ సేఫ్టీ కొరకు అవి ఇవ్వబడ్డాయి అన్న మాటను గుర్తుంచుకోవాల. రోడ్‌లో మీకు సేఫ్టీ రూల్స్ మీకు తెలిస్తే ట్రాఫిక్ వయోలేషన్స్ మీరు లేకుండా సురక్షితంగా మీ గమ్యస్థానానికి మీరు చేరగలుగుతారు. ఓకే. అయితే ట్రాఫిక్ రూల్స్‌ని సరిగ్గా మీరు అర్థం చేసుకోలేదు. మరి సిగ్నల్స్ సరిగ్గా పడనప్పటికి కూడా మీరు ముందుకెళ్ళిపోతున్నారు. అప్పుడు మీకు ప్రమాదము పొంచి ఉంది అని మీకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవుడు కూడా ఒక నియమావళిని తన ప్రజల కొరకు ఆయన ఉంచాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు అరణ్య మార్గంలో వారు ఉన్నప్పుడు వారి కొరకు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల రూపంలో ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ ఆజ్ఞలు ఏం సూచిస్తున్నాయంటే వారికి ఒక నియమావళిని సూచిస్తున్నాయి. ఆ నియమావళిని బట్టి వారు స్వతంత్రించుకోబోయేటువంటి దేశంలో వారు ఎలా జీవించాలో, స్వతంత్రించుకోబోవడానికి ముందు వారు ఎలా నడుచుకోవాలో సమస్తాన్ని కూడా ధర్మశాస్త్రం వారికి తెలియజేసింది అని మనం చూస్తున్నాం. అంటే వారు బ్రతికి అభివృద్ధి నొందినట్లుగా యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసినటువంటి నిబంధనను బట్టి ఆ స్వాస్థ్యాన్ని వారు పొందుకోవడం మాత్రమే కాకుండా అందులో బ్రతుకుతూ అభివృద్ధి చెందేటువంటి క్రమంలోనికి వెళ్ళాలి అనంటే ధర్మశాస్త్రాన్ని వారు పాటించవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకో మాట చెప్పనివ్వండి. 2వ వచనం కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. అసలు ఈ మాటలు చూడండి. 40 సంవత్సరాలు మీరు ఎందుకు అరణ్య మార్గం నడవాల్సి వచ్చింది అంటే మీరు మెడవంగని జనాంగం కాబట్టి, మీరు దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి ప్రజలు కాదు కాబట్టి, మీరు దేవుని మాటకు చెవి యొగ్గే ప్రజలు కాదు కాబట్టి, మీరు దేవుని అనుసరించే మరి ధైర్యంగా ఒక యథార్థతతో నడిచేవారు కాదు కాబట్టి మీరు 40 సంవత్సరాలు నడిచారు. కానీ ఈ 40 సంవత్సరాలు సరిగ్గా మీరు వినియోగించుకోగలిగితే దేవుడెవరు, ఆయన హృదయం ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మార్గాలు ఎలాంటివి అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మోషే అక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ దేవుడి మాటలు రాస్తూ అంటున్నాడు, నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు గైకొంటారో లేదో అని మిమ్మల్ని శోధించడానికి ఈ ఆజ్ఞలు నేను ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చానని. అంటే ఒక చిన్న నియమావళిని పెట్టి అది చేస్తారో లేదో చూడడానికి వారిని శోధిస్తున్నాడు దేవుడు. దేవుడు శోధిస్తాడా? ఇది శోధించడం అంటే టెస్ట్ చేయడం. ఇది ఓకే, టెంప్ట్ చేయడం కాదు. టెంప్ట్ చేయడానికి టెస్ట్ చేయడానికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, శోధించేవారు ఎవరు శోధిస్తారంటే మనలో ఏమంటారు, మనలో ఏదైనా తప్పులు వెతకాలని వారు మనల్ని శోధిస్తారు. ఓకే, మనలో ఇరకాటంలో పెట్టాలనుకున్నవారు మనం శోధిస్తారు. కానీ టెస్ట్ చేసేవారు ఎలా ఉంటారంటే మనం ఎంత పరిపక్వత చెందినామో లేదో, మనం సరైన మార్గంలో నడుస్తున్నామో లేదో టెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ. ఓకే, దేవుడు మనల్ని టెస్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకు టెస్ట్ చేస్తున్నాడంటే ఆజ్ఞలు పాటిస్తారా లేదా, నా మాటలకు వీరు చెవి ఒగ్గుతారా లేదా, నేను ఇచ్చిన మాటలను బట్టి ఆజ్ఞలను బట్టి వీరు ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటారా లేదా, వీరికి నేను ఇస్తున్నటువంటి ఈ బోధనలను బట్టి ఈ ఉపదేశాలను బట్టి వారి జీవితాలను వారు చక్కపరుచుకుంటారా లేదా, లేకపోతే ఇవి మాకు కాదన్నట్టుగా వారు వాటిని వదిలించుకొని వారికి ఇష్టమైన త్రోవలో వారు తొలగిపోతారా అని దేవుడు వారిని పరిశోధించి తెలుసుకుంటకు ఈ విషయాల్ని దేవుడు రాయించి ఉంచాడంట. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడతాడా లేదా, దేవుని మాటను అనుసరించి నడుచుకుంటాడా లేదా, అది అసలు అనుసరించగలమా, అది చేయగలమా లేదా అనేది పక్కన పెట్టేస్తే కనీసం దేవుడు మాట్లాడాడు, దేవుని మాటను బట్టి కనీసం ఒక ప్రయత్నమైనా నేను చేయాలి అనేటువంటి ఆలోచన మనిషి కలిగి ఉంటాడా లేదా అనేది అక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశంగా మనకు కనపడుతుంది. తర్వాత ఇంకో మాట చూడండి, మీ హృదయంలోనున్నది తెలుసుకున్నట్టుకు అంటే అసలు మీ హృదయంలో ఏముంది, దేవుని హృదయంతో అది ఏకీభవిస్తుందా లేదా, లేకపోతే వ్యతిరేకిస్తుందా లేదా అని గుర్తించడానికి, గ్రహించడానికి. అంటే దేవునికి అన్నీ తెలుసు, తెలియదని కాదు. కానీ హృదయం ఒక్కోసారి మనతో ఉన్న వ్యక్తుల గురించి చాలా విషయాలు ఎప్పుడు తెలుస్తాయంటే ఆ వ్యక్తులతో మనం సహవాసం చేసినప్పుడు ట్రూ కలర్స్ ఒక్కోసారి మనకు బయటపడుతూ ఉంటాయి. ప్రతిసారి ఆ ట్రూ కలర్స్ కనిపించకపోవచ్చు, కానీ ఒక టెస్ట్ గుండా వెళ్ళినప్పుడు లేకపోతే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ట్రూ కలర్స్ బయటపడడం మనం చూస్తాం. అదేవిధంగా మన హృదయంలో ఏముందో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడట.
మనం పైకి మనము ఒక ఏమంటారు పరిచయుల్లాగా మరి మనం నటించవచ్చు. పైకి మనము వేషధారులాగా మనం ప్రవర్తించవచ్చు. ప్రభువా నీ మాట నేను జవిదాటను, లేకపోతే నీ మాట నేను ఎంత మాత్రం మీరను ప్రభువా, నీ మాట నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను అని చెప్పే వాళ్ళముగా ఉండొచ్చు మనం. కానీ దేవుడు నిజంగా మన హృదయంలో నిజమైనటువంటి విధేయత ఉందా లేదా అని పరీక్షించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంట తన ప్రజలకు. తన ప్రజలకు ఎందుకు ఇచ్చాడంటే తన సొత్తుగా వారిని పిలుచుకున్నాడు, మార్చుకున్నాడు. తనకు స్వకీయ సంపాద్యముగా తన ప్రజలను ఆయన విమోచించుకున్నాడు. బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. తన ప్రజలుగా మార్చుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ఆయన మాటలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆజ్ఞలు గైకొంటామో లేదని. యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, మీరు మీరు నన్ను ప్రేమిస్తున్న ఎడల ఓకే నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు అన్నట్టు. అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఆయన నొచ్చుకోకుండా ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనం ప్రయత్నం చేయాలన్నట్టుగా. మీరు లోబడి ఉంటారు అంటే లోబడ్డం నేర్చుకుంటాము, అనుసరించి నడుచుకుంటామని అర్థం. ఇవన్నీ కూడా యేసు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. అక్కడ అంటున్నాడు, నిన్ను అణుచు నిమిత్తమును. అణుచు నిమిత్తం దేవుడు మనల్ని అనుస్తాడా? ఇంతవరకు పాడాం, నన్ను హెచ్చించినది నీ కృప, నన్ను ఎదిగించినది నీ కృప అని ఆయన మనల్ని హెచ్చిస్తున్న విధానమును, ఎదిగిస్తున్న విధానాన్ని, నడిపిస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పాడాం. మరి దేవుడు అణిచేస్తాడా? దేవుడు అణిచే హృదయం కలిగి ఉంటాడా? ఆలోచన చేయండి. దేవుడు మనల్ని అణిచేస్తాడా? గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఒకవేళ దేవుడు ఇచ్చిన మాట కాదని మనం మితిమీరి ప్రవర్తిస్తే దేవుడు మనల్ని అణిచివేస్తాడని అర్థం. దేవుడు ఇచ్చిన మాటకు లోపడకుండా, విధేయత చూపించకుండా, మనకు నచ్చిన మార్గాన్ని మనం ఎన్నుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మనల్ని అణచివేయాల్సి వస్తుందేమో. ఓకే, అంటే ఇది ప్రాబబిలిటీ నేను చెప్పట్లేదు, కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మిమ్మల్ని అణచు నిమిత్తం. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారంటే వారు దేవుని మాటకు లోబడలేదు. వారు దేవుని సామర్థ్యాన్ని బట్టి వారు నడుచుకోలేదు. దేవుని సామర్థ్యాన్ని వారు డౌట్ చేస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి మీరు కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోమని దేవుడు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు వారు అన్నారు, మరి మొదటగా ఒక 12 మందిని, గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని మనం వేగులు చూడడానికి పంపిద్దాము. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకొని వస్తారు. చూసుకొని వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ బలాబలాలు మనం ఏంటో చూసుకొని, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాంటివో మనం తెలుసుకొని ఆ తర్వాత వెళ్తామని వారు జ్ఞాపకం చేశారు. దేవుడు చెప్పినప్పుడు వారు వెళ్ళలేదు. దేవుని మాటకు వారు లోబడలేదు. ఓకే, అదొక కారణం. ఇంకోటి, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు 40 దినాలు అక్కడ వాళ్ళు వేగు చూసి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఉన్నవారు మనకంటే చాలా బలవంతులు, వాళ్ళ దృష్టిలో మనం చాలా చిన్నవాళ్ళము, వాళ్ళని జయించడం మన వల్ల కాదు అని 10 మంది చెప్పారంట, యెహోషువ, కాలేబులు తప్ప. ఇప్పుడు ఆ 10 మంది ఇచ్చినటువంటి మాటను బట్టి, సాక్ష్యాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక గలిబిలి ప్రారంభమైపోయింది. వారు దేవుని సామర్థ్యాన్ని వారు విశ్వసించలేకపోయారు. మనం జయించలేమేమో, మనం స్వతంత్రించుకోలేమేమో అని వారు దేవుని మాటను, దేవుని సామర్థ్యాన్ని వారు ప్రశ్నించి మరి మోషేని కూడా తిట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అంత మాత్రం కాదు, ఈ 40 సంవత్సరాల్లో కూడా అంతవరకు దేవుడు పోషిస్తూ వచ్చాడు. మరి ఇంకా అప్పుడు 40 సంవత్సరాలు తిరగలేదు. అప్పుడు దాకా మన్నా ఇస్తూ వచ్చాడు దేవుడు. వారికి పూటకు కావాల్సినవన్నీ ఇస్తూ వచ్చాడు. కానీ దేవుని పట్ల సనగడం, గొనగడం వారు ప్రారంభించారు. దైవజనులను దూషించడం, సనగడం, గొనగడం ప్రారంభించారు. దైవజనుడేం గొప్ప కాదు, కానీ దేవునే దూషించడము ప్రారంభించారు అని చూస్తున్నాం. ఇలా జరుగుతున్నప్పుడు వారిని అనొచ్చు నిమిత్తము, వాళ్ళని అణచాలంటే ఒక పద్ధతి ప్రకారంగా అణచాలి. దేవుడు అందరినీ అణిచేస్తే, ఆయన పద్ధతి లేకుండా అణిచేస్తే, అందరినీ అణిచేస్తే ఆయన అన్యాయస్తుడని అంటారు ఆయన. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన మాట ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎవరైతే పాటించారో ఇప్పుడు దేవుని దగ్గర ఒక అవకాశం ఉంది. దేవుని దగ్గర మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒక విషయం ఉంది. అందుకు ఆయన మనల్ని అణచడానికి, మనలో పరివర్తనం తీసుకురావడానికి, మనలను ఆయన సరైన మార్గం నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంట. మరి ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మంచిదా కాదా? ధర్మశాస్త్రం వల్ల దేవుని మాట, ఉపదేశం మనకు అనుగ్రహించబడుతుంది. ధర్మశాస్త్రం వల్ల మనకు దేవుడు
తన నిబంధనలో ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యాన్ని పొందటానికి మనల్ని సిద్ధపరుస్తుంది ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి మనం లోబడ్డాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించాలనుకున్న విధానాలు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనకు బ్లూ ప్రింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మనము ఆయనను సేవించగలమా లేదా అని కూడా అర్థమవుతుంది. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మన పరిస్థితులు మార్చబడతాయి. మన జీవిత విధానాలు కూడా పరివర్తన చెందడానికి ఒక అవకాశం వస్తుంది. ఇన్ని విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయని మనం చూస్తాం. అయితే ఆయన నడిపించే విధానంలో ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన మాటకు లోబడే విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడానికి కూడా ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది. ఇంకో మాట నేను చెప్తాను చూడండి. 8వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చదివినప్పుడు, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. అసలు ఈ మాట అర్థం చేసుకుంటే, మరి యేసు ప్రభు శోధించబడినప్పుడు అపవాది చేత 40 దినాలు అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు వాడు రాళ్ళని చూపించి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును జీవిస్తారు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇదే వర్స్ని కోట్ చేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో మీరు తినేటువంటి ఆహారం బట్టి కాదు కానీ నా మాట వలన మీరు బ్రతుకుతారు అని దేవుడు తెలియజేశాడు. ధర్మశాస్త్రము మనకు జీవాన్ని ఇస్తుంది అని మనం చూస్తాం. అయితే దాన్ని పాటించగలిగినప్పుడు అది జీవాన్ని ఇస్తుంది. ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకునే వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన జీవాన్ని వారు పొందుకుంటారు. అంటే వారు మన్నా చేత పోషించబడ్డారు. అంటే మనము హెవెన్లీ మన్నా లేకపోతే పరలోక సంబంధమైనటువంటి ఆహారము చేత, కృపల చేత మనం పోషించబడతామని అర్థం. అయితే ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించడానికి వీలవుతుందా అంటే వీలు కాకపోవచ్చు. ఓకే, మన బలహీనతలను బట్టి మనం ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి అయితే కనపడదు. అక్కడే దేవుని కృప మనకు తోడై ఉంటుంది. అయితే ఉద్దేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని మనం చూడగలుగుతాం. ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి ఉద్దేశం మీకు ఈరోజు చెప్పాను. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ఆయన మనల్ని అణచడానికి ఇచ్చాడంటే మనల్ని సరిచేయడానికి ఇచ్చాడు, మనలో ఒక మార్పును తీసుకురావడానికి ఇచ్చాడు. ఆయనకు లోబడ్డాన్ని బట్టి, ఆయన మాటకు లోబడి, ఆయనకు గౌరవం ఇచ్చి, ఆయన మాటను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి, మనకు పాత్రులుగా చేయటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని చూస్తున్నాం. ఇవి అర్థమైన మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవునికి ఇష్టలుగా జీవించడానికి ఒక మార్గాన్ని దేవుడు తెరిచారని చూస్తాం. కానీ ఒక వ్యక్తి తన బలహీనతను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని నీతిని నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు నూతన విధానాన్ని కృప ద్వారా తన ఆత్మ నడిపింపును బట్టి మనకు అనుగ్రహించడం చూస్తాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ నూతన విధానానికి కర్త అయ్యి ఉన్నాడు అని మనం చూస్తాం. ధర్మశాస్త్రంలో దేవుని ప్రతి మాట కూడా అక్కడ కూడా యేసు ప్రభువే కాదంటారా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు నేనంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనకు తన కృపను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనం దానికి లోనైన వారుగా దాన్ని అనుసరించి నడచలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు కృప ద్వారా ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని, ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో ఆయన జరిగించాలని ఆశపడుతున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీ తల్లి మీకు భోజనం పెడుతున్నప్పుడు ఒక రకంగా మీరు తినడం లేదనుకోండి, కానీ అందువలన మీరు తినాలనేటువంటిది ఆమె ఉద్దేశం. ఆమె ఏం చేస్తుంది? ఇంకోటి ఏదన్నా మీరు తినగలిగిన విధానంలో ఇంకోటి చేసి మీకు తినిపిస్తుంది. ఆమె ఉద్దేశం ఏంటంటే మీరు తినాలి. ఎలా తింటారో మీరు తినిపిస్తుంది. మరి ఒకవేళ మీకు ఫుడ్ రెడీ చేసి పెట్టినప్పుడు మీరు తినలేదనుకోండి, తర్వాత ఇది మీరు తినలేరని అర్థమైతే ఇంకొకటి ఏదైనా చేసి తనే మీకు తినిపిస్తుంది అని కూడా చూస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి గల ఉద్దేశాన్ని మీకు చెప్పాను. అయితే కృప ద్వారా మన బలహీనతను బట్టి, కృప ద్వారా కూడా అదే ఉద్దేశాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం.
ఈరోజు ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రం ఇవ్వడానికి గల ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మన బలహీనతలను బట్టి ఆత్మ మనకు సహాయం చేస్తూ, మనలను కృప ద్వారా నడిపిస్తూ, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని పాటించడానికి, ఆయన మాటకు లోబడడానికి, ఆయన మాటను అనుసరించి జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఈరోజు ఎక్కడైనా తప్పిపోతున్నారేమో, ఎక్కడైనా మరి మీకు నచ్చిన త్రోవలో మీరు తొలగిపోతున్నారేమో, ఎక్కడైనా దేవుని మాటకు లోబడకుండా మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా జీవిస్తున్నారేమో, దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అనుగ్రహించేటువంటి ఒక నూతనత్వంలోనికి మనందరం రావాలని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ప్రభువా, మీరు మీ కృపను విస్తారంగా మాకు అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము మా జీవితంలో నెరవేర్చబడాలని. ఏ వ్యక్తి కూడా నైనా ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి పరిస్థితుల్లో లేడు. మరి ప్రతి ఒక్కరు పాపం చేసి మీరు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం. కానీ ప్రభువా, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మేము సరైన మార్గాన్ని ఎన్నుకోవాలని, మీ జీవాన్ని మేము కలిగి ఉండాలని, మీ మాటను బట్టి మేము బ్రతకాలని, మీ మాటను బట్టి ఒక సరైన జీవిత విధానంలో ఒక పరిపక్వత కలిగినటువంటి పరివర్తనంలోనికి మేము రావాలనే ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు మీరు మా కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందటానికి, మమ్మల్ని అర్హులుగా చేయటానికి మీ మాటను మాకు ఇచ్చి మీరు మమ్మల్ని శోధిస్తున్నారని మేము చదివాం, నేర్చుకున్నాం. అయితే ఎక్కడైనా మేము మీ మాటకు లోబడకుండా, మీ మాటను అనుసరించకుండా, మరి మీ మాటను బట్టి మా జీవితాన్ని సరిచేసుకోకుండా, మీ మాటలను బట్టి ప్రభువా, మరి మేము ఎక్కడైనా మరి మా జీవితాల్లో ప్రభువా వెలుగు కలగనివ్వకుండా మేము ప్రవర్తిస్తున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. మరి మా బలహీనతను బట్టి మేము ఇలా నడుచుకుంటూ ఉండొచ్చు. కానీ మీ కృప ద్వారా, మీ ఆత్మను బట్టి మాకు నూతన అవకాశాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కృప ద్వారా ఆత్మ నడిపింపును బట్టి మీరు మాకు అనుగ్రహించేటువంటి కృపను బట్టి మరి మేము ఖచ్చితంగా ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మేము పాటించగలగటానికి, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చగలగటానికి మీ కృపను మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటు కృపను వర్ధిలింప చేయమని, ఆ విధంగా మా జీవితాలను సరిచేస్తూ సరైన దిశానిర్దేశం చేసి మాకు మార్గాన్ని ఉపదేశించి మమ్మల్ని నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరలా నెక్స్ట్ ఆదివారం మనం కలుసుకుందాం. అంతవరకు ఒకటే మాట, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చవలసిన వారుగా ఉన్నాము. అయితే మన బలహీనతలు ఎదిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఆయన కృప ద్వారా ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.